హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు ఒకే రకంగా బిర్యానీ చేయకుండా ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు నేను చేసే బిర్యానీకి నేనే పేరు పెట్టేశాను చికెన్ పకోడీ బిర్యానీ అని. ఆ చికెన్ పకోడీ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను శుభ్రంగా కడిగిన చికెన్ని తీసుకున్నాను. ఆ చికెన్లో అల్లం పేస్ట్ వేస్తున్నాను. చూడండి, అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి, ఉప్పు, కొద్దిగా ఫుడ్ కలర్, కొంచెం ఎర్రగా కనిపించడానికి ఫుడ్ కలర్ తీసుకొని ఈ విధంగా కలుపుతున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తున్నాను. బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం ముక్కలకి పట్టాలి కాబట్టి కొంచెం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టాను. చూడండి, ఈ విధంగా ఉంది. అరగంట తర్వాత చూడండి, ఇలా ఉన్నప్పుడు నేనేం చేశానంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఇలా వేయించుకుంటున్నాను. ఈ ముక్కల్లో నేను కార్న్ఫ్లోర్ కానీ గరం మసాలా కానీ ఇంకా ఏ రకమైన మసాలాలు వేయలేదండి. ఉట్టి మిరప్పొడి, ధనియాల పొడి, ఉప్పు, కొంచెం కలర్ వేసాను అంతే, ఇంకేం వేయలేదు. మనం చికెన్ పకోడీకి ఎలా వేయించుకుంటాం అలా వేయించుకోవాలి. కాకపోతే నేను 100% వేయించకుండా 80% వేయించాను. 80%. అబ్బా, చాలా మంచి స్మెల్ వస్తుందండి వేగుతూ ఉంటే. చికెన్ పకోడా వేగుతూ ఉంటే అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఈ విధంగా గరిటెతో తీసుకోవాలి. పక్కకి తీసుకొని అటు ఇటు తిప్పుతూ మొత్తం వేగేటట్టు చూసుకోవాలి. ఒక సైడే కాకుండా రెండు వైపులా వేయించుకోవాలి. ఈ విధంగా వేగుతూ ఉంటే చూడండి, ఈ విధంగా సపరేట్ అయ్యేటట్లు. అలా నేను ఉన్న చికెన్ అంతా ఒకసారి కొన్ని ముక్కలు, ఇంకోసారి కొన్ని ముక్కలు, అట్లా 3 సార్లుగా వేయించేసానండి. ఈ విధంగా వేయించుకోవాలి. బాగా వేగుతూ ఉన్నాయి. చూడండి, ఆయిల్ కూడా కలర్ మారుతూ ఉంది ఇది వేగేసరికి. ఇట్లా వేయించిందంతా ఇలా నేను బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేశానంటే స్టవ్ మీద దబరబెట్టి వేయించిన నూనె వేస్ట్ కాకుండా, ఎందుకంటే ఆ నూనెలోనే ఆ చికెన్ రసం అంతా దిగుంటుంది కాబట్టి దాంతోనే నేను బిర్యానీ చేస్తున్నాను. ఈ విధంగా ఎర్రగడ్డలన్నీ వేసుకోవాలి. నేను సన్నగా చాలా ఎర్రగడ్డలు తీసుకున్నాను. ఎర్రగడ్డలు ఎంత వేగితే, ఎర్రగడ్డలు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు టేస్ట్ అంత బాగుంటుంది. గ్రేవీ కూడా ఈ విధంగా ఎర్రగడ్డలన్నీ వేసుకొని వేయించుకోవాలి. చూడండి, నేను వేస్తాను అంటే నేను చాలా ఎర్రగడ్డలు తీసుకున్నానండి. ఎందుకంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది, గ్రేవీ కూడా ఎక్కువ వస్తుందని. ఎర్రగడ్డలన్నీ వేసిన తర్వాత గరిటెతో కలుపుకోవాలి. ఇలాగ కలుపుకోవాలి. నూనెలో అన్నీ మునిగేటట్టు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత నేను బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా తీసుకున్నాను. ఆ బిర్యానీ చెక్క, మొగ్గ ఇవన్నీ వాటిలో వేస్తున్నాను. అలాగే టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తున్నానండి. చెక్క, మొగ్గ అవన్నీ వేశాను. ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తున్నాను. బిర్యానీ ప్యాకెట్లోనే, అంటే నేను ప్యాకెట్లు తీసుకుంటాను, వాటిలో ఉంటుంది. టేస్టింగ్ సాల్ట్ వేసినా టేస్ట్ మనకు బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ గరిటెతో కలుపుకుంటున్నాను. బాగా వేగుతూ ఉన్నాయండి ఎర్రగడ్డలు వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసి కూడా గరిటెతో కలుపుకోవాలి మొత్తం. ఇవి కొంచెం మగ్గడానికి మూత పెడుతున్నాను. మూత ఒక 10 నిమిషాలు ఊరికి సిమ్లో పెట్టి మూత పెట్టాను. తర్వాత మూత తీసేసాను. తీసినప్పుడు బాగా మగ్గుతూ ఉన్నాయండి. చూడండి, ఆవిరంతా వస్తుంది, బాగా ఉడుకుతూ ఉన్నాయి. మళ్ళీ గరిటెతో కలుపుతూ ఉన్నాను. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేసి సపరేట్ అవుతూ ఉంది. కొంచెం బాగా మగ్గాయండి. ఇంకొంచెం సేపు వేయించుతున్నాను ఎర్రగడ్డలని. చూడండి, ఈ విధంగా వేగుతూ ఉన్నప్పుడు నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను. బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేశాను. బాగా అల్లం పేస్ట్ వేసి గరిటెతో కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్లో కూడా ఉప్పు ఉంది కాబట్టి చూసుకొని మనం వేసుకోవాలి. బాగా వేగుతూ ఉందండి. అల్లం పేస్ట్ కూడా వేసిన తర్వాత ఇంకొంచెం మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ధనియాల పొడి తీసుకొని ధనియాల పొడి వేస్తున్నాను. చూడండి, ధనియాల పొడి తీసుకున్నాను. నూనెలో వేగితే ధనియాల పొడి కూడా మంచి టేస్ట్గా ఉంటుందండి. అందుకని ధనియాల పొడి తీసుకొని ధనియాల పొడి వేస్తున్నాను. వేసిన తర్వాత మళ్ళీ కలుపుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు వేగిన తర్వాత టమాటాలు వేస్తున్నాను. సన్నగా తరిగిన టమాటాలన్నీ వేస్తున్నాను. టమాటాలు వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేస్తున్నాను. ఈ విధంగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ గరిటెతో తిప్పుతూ ఉన్నాను. కొంచెము
కారం వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి. కారం వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసి తిప్పి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చూడండి మొత్తం బాగా చాలా బాగా ఫ్రై అయిపోయి గుజ్జులాగా వచ్చేసి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు నేను వాటర్ పోసుకుంటున్నానండి. 1 గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున నేను తీసుకున్న బియ్యానికి సరిపోయినంత వాటర్ పోసుకుంటూ ఉన్నాను. వాటర్ అంతా వేసుకుంటూ ఉన్నాను. ఎంతైతే తీసుకున్నానో దానికి 1:2 లెక్కన వాటర్ పోస్తూ ఉన్నాను. పోసిన తర్వాత చూడండి వాటర్ అంతా ఎంత బాగా తెల్లుతూ ఉందో. ఇలా తెల్లుతూ ఉన్నప్పుడు నేను నానబెట్టిన బియ్యాన్ని ఈ వాటర్లో నేను వేస్తూ ఉన్నాను. బాగా తెల్లుతూ ఉంది. ఇప్పుడు నేను బియ్యం అంతా వేసేసుకున్నాను. బియ్యం అంతా వేసుకొని గరిటతో మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. చూడండి ఈ విధంగా కలుపుకుంటున్నాను. బియ్యం అంతా కలిసిన తర్వాత నేను ఆల్రెడీ చికెన్ పకోడాలాగా ముక్కలు వేయించుకున్నాను కదండి, ఆ ముక్కలన్నీ తీసుకొని బియ్యంతో పాటు ఇప్పుడు వేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 80% ఉడికింది, మిగతా 20% ఇప్పుడు ఉడికిపోతుంది. దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా రైస్లోకి దిగి బిర్యానీ చాలా టేస్ట్గా వచ్చింది. చూడండి ఈ విధంగా వేసేసుకుంటున్నాను. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకున్నాను. వేసుకొని హైలో పెట్టాను. హైలో పెట్టిన తర్వాత చూడండి ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేశాను. సిమ్లో పెట్టి ఒక 15 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా బిర్యానీ అమురుకొని రెడీగా ఉందండి. నేను చేసిన ఈ చికెన్ పకోడీ బిర్యానీ చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంది.